కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి గడ్డుకాలం వచ్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏడాది కాలంలోనే తెలంగాణలో 15,30,000 ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిందని చెప్పారు. దేశానికి అన్నపూర్ణగా ఎదిగిన రాష్ట్రంలో 8 నెలల్లోనే ఎందుకింత విధ్వంసం అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు భరోసానే లేదని విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ఆమె బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈడీ, సీబీఐకి నోటీసులు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. లిక్కర్ పాలసీ స్కామ్కు సంబంధించిన సీబీఐ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఇప్పటికే ఈడీ కేసులో ఆయనకు బెయిల్ వచ్చింది. ఈ నేపథ్యంలో సీబీఐ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దివ్యాంగులపై స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యల వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. సామాజికవేత్త వసుంధర ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. యూపీఎస్సీ చైర్మన్కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. తమపై మహదేవ్పూర్ పిఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల మేడిగడ్డ సందర్శనలో భాగంగా బీఆర్ఎస్ నేతలు డ్రోన్ కెమెరాలు ఉపయోగించారు. అనుమతి లేకుండా సందర్శించడంతో పాటు డ్రోన్ కెమెరాలు ఎగరేసినందుకు ప్రాజెక్టు ఇంజనీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భక్తుల భద్రత దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ద్విచక్ర వాహనాలకు రాత్రి 9 గంటల వరకే అనుమతిస్తామని ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ్టి నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ గా పిలుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఫ్యూచర్ కార్లో జర్నీ చేశారు. డ్రైవర్లెస్ కార్లో ఎక్కి ఆయన ప్రయాణం చేశారు. శాన్ ఫ్రాన్సిస్కో పర్యటన సందర్భంగా ఆయన ఈ కారు ఎక్కారు. మంత్రి శ్రీధర్బాబుతో కలిసి ఆయన జర్నీ చేశారు. డ్రైవర్ అవసరం లేకుండా సెన్సార్లు, జీపీఎస్ ట్రాకింగ్తో కారు ఎలా ప్రయాణిస్తుందో అడిగి తెలుసుకున్నారు. యూరప్లో మళ్లీ అణు భయాలు చెలరేగాయి. యుక్రెయిన్కు చెందిన జపోర్జియా అణు విద్యుత్ కేంద్రంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉంది ప్లాంట్. అయితే న్యూక్లియర్ ప్లాంట్లో మాస్కో దళాలే పేలుళ్లకు పాల్పడ్డాయని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి గెలవడానికి కావాల్సిన సంఖ్యాబలం తమకుందన్నారు. కూటమి నేతలు వెనకడుగు వేస్తారో వాళ్లే నిర్ణయించుకోవాలన్నారు వైవి సుబ్బారెడ్డి. ఓటుకు నోటు ఆరాధ్యుడు చంద్రబాబే అని మండిపడ్డారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎన్నిక ఏదైనా ప్రలోభాలకు తెరలేపడం చంద్రబాబుకు అలవాటే అన్నారు. చంద్రబాబు ప్రలోభాలకు వైఎస్ఆర్సీపీ నాయకులు లొంగే ప్రసక్తి లేదన్నారు. విశాఖలో ఆటో కార్మికులు నిరసనకు దిగారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో లక్షలాది మంది ఆటో కార్మికులు రోడ్డున పడతారని, వారందరికీ ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుంటే 40 రూపాయలకే లీటర్ డీజిల్ అందించాలని అన్నారు. మళ్లీ ఓటుకు నోటుకు టీడీపీ సిద్ధమవుతోంది. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకపోయినా పోటీకి దిగే యోచన చేస్తోంది. ఓటర్ల కొనుగోలుకు డబ్బున్న అభ్యర్థిని తెరపైకి తెచ్చింది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తిని తెరపైకి తీసుకొచ్చింది. గత ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి ఎంపీ సీటుకి ప్రయత్నించారు దిలీప్. ఎస్సీ వర్గీకరణ తీర్పును పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తూ అమలాపురంలో మాల మహానాడు బహిరంగ సభ నిర్వహించింది. వర్గీకరణకు సీఎం చంద్రబాబు పునాది వేస్తే ప్రధాని మోదీ దానిపై మెడలు కడుతున్నారని నేతలు విమర్శించారు. బాబు మోదీల అంతం మాలల పంతం అని నినదించారు. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి నీరు వృధాగా పోతోంది. 19వ గేటు కొట్టుకుపోవడంతో నీరంతా సముద్రం పాలవుతోంది. గేటు గల్లంతుతో తుంగభద్ర ప్రాజెక్టు ఖాళీ అవుతోంది. దీంతో ఏపీ, తెలంగాణ, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. బాపట్ల జిల్లాలో గ్రామ సర్పంచ్ భర్త వీధులు శుభ్రం చేశారు. అద్దంకి నియోజకవర్గంలోని పమిడిపాడు గ్రామ సర్పంచ్ అంజలి భర్త శ్రీధర్ తన స్నేహితులతో కలిసి చీపురు పట్టారు. పారిశుద్ధ్య కార్మికులకు వైసీపీ ప్రభుత్వంలో జీతాలు చెల్లించామని, ఇప్పుడు వారికి జీతాలు ఇవ్వకపోవడంతో విధులకు హాజరు కాలేకపోతున్నారని శ్రీధర్ అన్నారు. విజయవాడలో కోలీవుడ్ హీరో విక్రమ్ సందడి చేశారు. తంగలాన్ చిత్ర ప్రమోషన్లో భాగంగా బెజవాడ వచ్చిన విక్రమ్ గాంధీనగర్లోని ఓ హోటల్లో టిఫిన్ చేశారు. విక్రమ్తో పాటు హీరోయిన్ మాళవికా మోహనన్, నిర్మాత జ్ఞానవేల్ రాజా కూడా అక్కడ సందడి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యూట్యూబర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను నెమలి కూర ఎలా వండాలో తెలుపుతూ వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాడు. తంగళ్లపల్లికి చెందిన ప్రణయ్ కుమార్ కొన్ని రోజులుగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. నెమలి కూర సంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలో అంటూ యూట్యూబ్లో పోస్ట్ చేశాడు. సిద్దిపేటలో బీజేవైఎం ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పురవీధుల గుండా నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు.
హన్మకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామిని ఐజీ తరుణ్ జోషి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అర్చకులు స్వామివారి శేష వస్త్రం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. హైదరాబాద్ అల్వాల్లో కార్మిక సంఘాల నేతలు కార్మిక సమ్మేళనం నిర్వహించారు. కాశీ సతీష్ కుమార్ను తెలంగాణ రాష్ట్ర కార్మిక సంఘాల అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు అండగా ఉండి ఎలాంటి ఆపద వచ్చినా ఆదుకుంటామని సతీష్ కుమార్ భరోసా కల్పించారు. నాగార్జున సాగర్ కు కృష్ణమ్మ వరద తగ్గింది. ప్రస్తుతం 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 2,17,000 కాగా అవుట్ఫ్లో 1,30,500 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588 అడుగులుగా ఉంది. మరోవైపు సాగర్ అందాలను చూసేందుకు పర్యాటకులు క్యూ కట్టారు. పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. 8 రేడియల్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ఇన్ఫ్లో 171,175 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ఫ్లో 183,000 క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 175 అడుగులు కాగా ప్రస్తుతం 167 అడుగులుగా ఉంది. సిద్దిపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. 4 ఏళ్ల పెండింగ్ పీఎఫ్ డబ్బులు ఇవ్వాలని, సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. నల్గొండ జిల్లా కట్టంగూరులో గంజాయి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 18,000 రూపాయల విలువైన గంజాయిని సీజ్ చేశారు. ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తామని, నల్గొండను గంజాయి రహిత జిల్లాగా మారుస్తామని ఎస్పీ శరత్ చంద్ర చెప్పారు. వనపర్తి జిల్లా దేవరకద్రలో మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించారు. మదనాపురం వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. అనంతరం మదనాపురంలోని కొన్నూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఖమ్మం జిల్లా రాళ్లగూడెం విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు నిత్యం అవస్థలు పడుతున్నారు. 2 కిలోమీటర్ల దూరంలో ఉండే పర్ణశాల పాఠశాలలో వీరు చదువుకుంటున్నారు. రోజు పిల్లలు నడుచుకుంటూ వెళ్తుండటంతో తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై లైంగిక దాడి, హత్య ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. బాధితురాలికి న్యాయం చేయాలంటూ దేశవ్యాప్తంగా కొన్ని రకాల వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు పోడ్డా తెలిపింది. ఈ మేరకు పలు హాస్పిటళ్లలో నిరసనల్లో పాల్గొన్నారు వైద్య సిబ్బంది. ఢిల్లీ ఎయిమ్స్లోనూ అత్యవసర సేవలు మినహా ఇతర సేవలు నిలిచిపోయాయి. హిమాచల్ ప్రదేశ్లో వరద బీభత్సం సృష్టించింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఉనా జిల్లాలోని వాగు ఉప్పొంగడంతో కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా 2 గల్లంతయ్యారు. మృతుల్లో 8 మంది ఒకే కుటుంబానికి చెందినవారు ఉన్నారు. 2024 PK2 అనే గ్రహశకలం భూమికి అత్యంత సమీపంగా రానున్నట్టు నాసా పేర్కొంది. ఈ గ్రహశకలం గంటకు 31,380 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు తెలిపింది. మరో 13 గంటల్లో భూమికి అతి సమీపంలో వస్తున్నట్టు నాసా తాజాగా వెల్లడించింది. పారిస్ ఒలింపిక్స్ ఘనంగా ముగిశాయి. దాదాపు 3 వారాల పాటు ఉత్కంఠభరితంగా కొనసాగిన ఈ విశ్వ క్రీడల్లో 40 పసిడి పతకాలతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, అదే స్థాయిలో గోల్డ్ సాధించిన చైనా రజతాల్లో వెనుకబడి 2వ స్థానానికి పరిమితమైంది. భారత్కు గతసారి ఒలింపిక్స్లో కంటే 1 పతకం తక్కువ వచ్చింది. తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.